ఇంకోటి ఇక్కడ మానవతరాయ్ గారు అడుగుతున్నారు, మీరు తెలంగాణ ఉద్యమంలో అంటే మీరు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి తెలంగాణ ఉద్యమం ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. ఆ ఉద్యమంలో మీరు ఉన్నారా? ఉన్నా మేడం. 2006 నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినాను. గ్రేటర్ హైదరాబాద్ కేవీ జనరల్ సెక్రటరీగా చేసినాను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చేసినాను, ఇంకా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా ఉన్నా రంగారెడ్డి జిల్లాలో. ఓకే. సో తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారు అయితే, ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను అనుకుంటున్నారు కూడా. రైట్. ఒక నిమిషం హేమంత్ గారు, ఇక్కడ ఏదైతే మార్వాడి గో బ్యాక్ ఉద్యమకారులు ఉన్నారో పిడమర్తి రవి గారు ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు, మీతో ఒకసారి మాట్లాడుతా అంటున్నారు. మీరు మాట్లాడండి హేమంత్ గారితో, మీరు మాట్లాడండి. మీకు సంబంధించిన ఏమైనా అడగదలుచుకుంటే అడగండి హేమంత్ గారు. హేమంత్ గారు హలో. ఇప్పుడు నేను చెప్పింది మేము అడిగేది ఒకటే. ఇప్పుడు మీ రావడం వల్ల కొత్తగా మీరంటే 200 ఏళ్ల క్రితం వచ్చిండ్రు, ఓకే. ఇప్పుడు కొత్తగా గుజరాత్ రాజస్థాన్ నుంచి రావడం వల్ల మా వ్యాపారాలు ముఖ్యంగా మా కులాలు మొత్తం కూడా నశించిపోతున్నాయి. మేము మీతోటి వ్యాపారం చేయలేకపోతున్నాం, మేము మీతో పోటీ పడలేకపోతున్నాం. మిమ్మల్ని ఇక్కడ రావద్దని కోరుతున్నాం, ఎందుకంటే మేము బతకాలి కాబట్టి. ఒకవేళ అయినా మీరు వచ్చిన్నారు కదా, మరి మాకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. 2, చాలా క్యాన్సర్ కేసులు తెలంగాణలో నమోదవుతున్నాయి. పాల వల్ల, నీళ్ళ వల్ల, డాల్డా వల్ల, నెయ్యి వల్ల, తేనె వల్ల అన్నీ కల్తీ కావడం వల్ల అవన్నీ జనాలు తినడం వల్ల క్యాన్సర్ ఎఫెక్ట్ అవుతుంది. పానీపూరి కూడా దానివల్ల కూడా టీబీ వస్తుంది చిన్నపిల్లలకి. అదొక పెద్ద గంజాయి లాగా దాన్ని అలవాటు చేసారు తెలంగాణ ప్రజలకి, చిన్నపిల్లలకి. అట్లా బాలాజీ సీట్లను పెట్టుకొని సీట్ల ముసుగులో మరి హెరాయిన్ కుకాయిన్ అమ్ముతారు, తర్వాత గంజాయి అమ్ముతారు తెలంగాణలో. ఇవంతా మీ సమాజం చేస్తుంది కదా. మీరు ఎప్పుడైనా వాళ్ళని ఇట్లాంటి చేయకూడదని చెప్పాలి కదా. మీరు వాళ్ళకి ఇంకో కొత్త షాపులు రావద్దని కూడా మీరు వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. మేము కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, కొత్త షాపులు రావద్దు. ఎందుకంటే ప్రజలు ఇక్కడ చాలా ఆవేశంతో, ఆందోళనతో ఉన్నారు. మీ వల్ల మేము చాలా నష్టపోతున్నామని, మీ వల్ల మీ వ్యాపారం చేసుకోలేకపోతున్నామని, మీ లెక్క వ్యాపారం చేయలేకపోతున్నాం అనే బాధల్లో ఉన్నారు. కాబట్టి బైసా మీ అందరూ కూడా విజ్ఞప్తి, మీరు రావద్దు. వస్తే ఇక్కడ చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి. రేపు 18వ తారీఖున బంద్ పిలిపించారు మీ చర్యలకు వ్యతిరేకంగా. అక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇది ఆమన్గల్లో ఒక్కొక్కటికే కాదు తెలంగాణ మొత్తానికి కూడా పాకేటట్టున్నది. దయచేసి రాజస్థాన్, గుజరాత్ వారికి విజ్ఞప్తి చేయండి, ఇక రావద్దని, ఉన్నకాడికి సరిపోద్దని కూడా నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. హేమంత్ గారు విన్నారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు? అన్నగారు, ఫస్ట్ అయితే మీకు మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను. వ్యాపారంలో ఎవరన్నా వ్యాపారం చేయాలంటే ఇప్పుడు ఒకళ్ళు చూసుకొని నేర్చుకుంటారు, వ్యాపారం కానీ రాజకీయం కానీ. ఇప్పుడు మీరు కూడా రాజకీయంలో వచ్చినట్టే మీకు ఎవరైనా మీకు గురువు ఉండొచ్చు, వాళ్ళని చూసి మీరు నేర్చుకున్నారు. అయితే వ్యాపారంలో కూడా నేను ఏమంటున్నానంటే, మీరు యూ కెనాట్ డూ అని కాదు, యూ క్యాన్ డూ. మీరు చేయొచ్చు వ్యాపారం, మీరు ఎందుకు చేయలేరు? చేస్తాం. మాకు మా కోటోళ్ళు ఉన్నారు, 500 ఏళ్ళ నుంచి కోటోళ్ళు ఇక్కడ పుట్టినారు, వాళ్ళ నుంచి వ్యాపారం మెలుపుకోలు నేర్చుకున్నాం. మా పద్మశాలీలు వ్యాపారం చేస్తారు, మా మంగళోళ్ళు కటింగ్ల వ్యాపారం చేస్తారు. మళ్ళా మీరు ఎందుకన్నా మేము బతకనే రాదని మమ్మల్ని, మీరు పెద్ద ఐశ్వర్యవంతులు, మీరు ఈడికొచ్చి మా బిచ్చగాన మధ్యలో మీరెందుకు చెప్పండి? మీరు ఆడపోయి మంచిగా బతకండి, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు సేవ చేసుకోండి. మా రాష్ట్రంకి వచ్చి ఎందుకు చెప్పండి? మేము బతుకుతాము, మేము షాప్ పెట్టుకుంటాము, మేమే పరిపాలించుకుంటాం అంటున్నాం కదా. మనం తెచ్చుకుంటే తెలంగాణ కోసం. మీరందరూ వచ్చి ఇక్కడ మొత్తం వ్యాపారం చేసి దాన్ని కల్తీమయం చేసి దాన్ని పెద్దగా విస్తరించి మా పుట్టలు కొట్టలేదు ఇంకొడతారు. మేమేడ బతకాల మీతోటి? కల్తీ విషయం తప్పనా? కల్తీ విషయం తప్పు. ఎవరైతే కల్తీ చేస్తున్నారో మార్వాడి కానీ ఎవరైనా కానీ, ఏ వ్యాపారులు ఎవరన్నా కల్తీ చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మీరంటూ కల్తీలు గిల్తులు ఏమి ఉండవు అన్న. చేయకపోతే బెస్ట్ కదా, దాని మీద చర్యలు ఎందుకు? చేయకపోతే బెస్ట్ కదా, అందరం కలిసి జీవించవచ్చు. ఉండవు చేస్తే తీసుకోండి. కల్తీలు ఒకవేళ చేసి ఉంటే ఫుడ్ డిపార్ట్మెంట్ లేవా? ఇప్పుడు మీరు అన్నట్టు ట్యాక్స్ కడతలేరు. జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ గురించి మీరు కొద్దిగా స్టడీ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ మన జాగ్వార్ సంబంధించింది మాల్ తీసుకున్నా, నాకు జిఎస్టీ ఉంది. జిఎస్టీ ఉంటేనే వాళ్ళు నాకు సేల్ చేయవచ్చు. నేను వితౌట్ బిల్ మీకు ఇచ్చినాననుకో, ఆడ నేను 10 ప్రోడక్ట్స్ నేను కొన్న పర్టికులర్ కంపెనీ నుంచి 10 ప్రోడక్ట్స్ గురించి నేను ఆడ ఫీడ్బ్యాక్ ఇవ్వాలా? చెప్పండి. జాగ్వార్ కంపెనీలో ఉన్న ఒక్క తెలంగాణని స్టాక్ హోల్డర్ అంటే డీలర్ని తీసేయాలని మీరు మొత్తం కుట్రమంతున్నారు. అది కూడా మాకు ఆ విషయం కూడా తెలిసింది. ఆ జాగ్వార్ కంపెనీ మామూలు వదిలేయండి.
మామని బతకనేడు జర మీ తాడుకు మేము ఆడ తట్టుకుంటాను ఆయన ఈ దేశం వదిలిపెట్టి ఏమంటే గంట సేపట్లో మాయమవుతాం నీరవ్ మోడీ చోక్సీ లలిత్ మోడీ విజయ మాలవ్య మొత్తం దేశాన్ని అంతా ఆగా చేసి ఇక్కడికి వెళ్ళి పారిపోయినండి వాళ్ళంతా ఇదే బ్యాచ్. ఎనీవే ఇప్పుడు వాళ్ళ గురించి మాకెందుకన్నా మేము మా వ్యాపారం మేము మా స్వచ్ఛంగా చేస్తున్నాం. వేరే గురించి మాకెందుకు? ఎవరైతే మార్వాడి గాని ఎవరు గాని ఏమైనా రాంగ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ షుడ్ బి టేకెన్ అగెన్స్ట్ దెమ్. మేమున్నాం, మేము మా వ్యాపారం కరెక్ట్ చేస్తున్నాం, మేమేం దోపిడీ చేస్తలేం, మేమేం కల్తీ చేస్తలేం, మేమేం ఎక్కువ డబుల్ రేట్ తీసుకుంటలేం. కస్టమర్ కి గుడ్ సర్వీస్ గానీ అంటే ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా అన్యాయంగా అక్రమంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నాం అనమాట. మేము ఏం లేకపోతేనే, మీరు దాడి చేయకపోతేనే, మీరు కల్తీ చేయకపోతేనే, మీరు నకిలీ చేయకపోతేనే మీ మీద ఆరోపణలు చేస్తున్నామా? ఇన్నేళ్ల పాటు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం చెప్పండి. సందర్భం వచ్చింది కాబట్టి. అన్నా నేను ఈ మాట మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను. ఎవరైతే దాడులు చేసిరో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా, దానికి నేను కూడా సపోర్ట్ చేస్తా. సరే హేమంత్ గారు, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడండి. వేణుగోపాల్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి. పిడమర్తి రవి గారు అయితే క్లియర్ గా చెప్పారు, ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాము, నేనైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాను, మన ప్రాంతం మన వ్యాపారం అనే నినాదంతో డెఫినెట్ గా ఇది ప్రజల చేతుల్లోకి వెళ్ళింది కాబట్టి దీన్ని ఇంకా తీవ్ర రూపం దాలుస్తాము, తెలంగాణ వాసులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్తున్నారు. కాబట్టి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్గా ఈ విషయంలో? ఇప్పుడు ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వము నాకు ఒక ఆలోచన వస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఒక ఇష్యూని తీసుకొచ్చినప్పుడు ఆ ఇష్యూని మాఫీ చేసేటప్పుడు ఇంకో కొత్త ఇష్యూని డైవర్ట్ చేయడం అనేది కొత్త డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇట్లాగే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు రాబోతున్నాయి, ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాని మీద ఇప్పుడు ఢిల్లీలో మొన్నటి రోజున పోయి